విమర్శలు ప్రతి విమర్శలతో తెలంగాణ రాజకీయాలు అయితే ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా చూసుకుంటే ఒక పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఆరోపణలు చేసుకోవడం, సవాళ్లు చేసుకోవడం కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా చూసుకుంటే వారిద్దరూ సవాల్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం ఇవన్నీ కూడా చాలా ఉత్కంఠగా మారినాయి అని చెప్పుకోవచ్చు తెలంగాణ రాజకీయాలు. ముఖ్యంగా చూసుకుంటే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపూడి గాంధీ ఇదంతా ఒక పెద్ద ఎపిసోడ్ లాగా నడిచిందని చెప్పుకోవచ్చు. సో అసలు తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా అటు బీఆర్ఎస్లో కానీ ఇటు కాంగ్రెస్లో కానీ ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో తెలంగాణ టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గత 4-5 రోజుల నుంచి చూసుకుంటే చాలా పొలిటికల్ యాక్టివిటీ అయితే నడుస్తుంది. అటు పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపూడి గాంధీ ఏంటని అసలు ఏం జరుగుతుంది? ఇది పొలిటికల్ యాక్టివిటీ కాదు, బీఆర్ఎస్ సర్కస్ నడుస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణలో సర్కస్ చేస్తారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి ఏం పని చేయాలో పొద్దుపోక వాళ్ళు హరీష్ రావు గారు ఆయనకు కావాల్సినటువంటి పదవి ఆయనకు రాలేదని చెప్పి ఏదైతే కడుపులో కత్తులు పెట్టుకుండో ఆ కత్తులని పాడి కౌశిక్ రెడ్డి నోటితోటి అరకపూడి గాంధీ గారి మీద ప్రయోగించిండు. ఆ విద్వేషంలో భాగంగానే పాడి కౌశిక్ రెడ్డి గారు వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యే అయినటువంటిది పిఎస్సి చైర్మన్ అయినటువంటి అరకపూడి గాంధీ గారి పట్ల చాలా ఎట్లా మాట్లాడినా మనందరం చూసినాం. ఆంధ్రుడని బతకనీకి వచ్చిండని చెప్పి, తర్వాత నీ అంత చూస్తా అని చెప్పి, నేను వదిలిపెట్టారు అరే అని చెప్పి, ముసలోడా అని చెప్పి, ఇక నోటికి ఎంత వస్తే అంత. ఈడ మనందరం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వము ఒక స్వార్థపూరితంగా డే 1 కెంచుండ్రు. వాళ్ళ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా అంతే. వాళ్ళకు దగ్గరోడు, నా ఓడు, 10 ఏళ్ల సంది ఎంట తిరిగినోడు, నా పార్టీ ఓడు, లేకపోతే ఉద్యమ సమయంలో మన కోసము ప్రాణ త్యాగాలు కూడా చేయడానికి సిద్ధపడ్డాడు అనేటటువంటివి ఏముండవు. వాళ్ళకి కావాల్సింది స్వార్థం మాత్రమే, వాళ్ళకి అవకాశవాద రాజకీయం మాత్రమే కావాలి. నమ్మినని గొంతు చేయడంలో వాళ్ళు నిష్ణాతులు. సేమ్ అట్లనే కదా, నమ్మించి ప్రేరేపించి అగ్గిపెట్ట దొరకలేదని చెప్పి మాజీ మంత్రి అగ్గిపెట్ట హరీష్ రావు ఆయననేమో పెట్రోల్ పోసుకుని మిత్రులనేమో తగలు పెట్టుకునేటట్టు చేసిండు. సేమ్ విద్వేషాలు ఈరోజు ఆయనకు పదవి రాలేదని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిఎస్సి చైర్మన్ రాలేదని చెప్పి పాడి కౌశిక్ రెడ్డిని వాడి అరకపూడి గాంధీ గారి మీద దాడి చేయించండు. తద్వారా బీఆర్ఎస్ నాయకుడు అయినటువంటి హరీష్ రావు లోపల ఉండేటటువంటి ఒక విషయం ఏంటిది అని అంటే ఆయన స్వార్థం కోసము ఇటు తెలంగాణ సమాజానికి మేలు చేసిన ముఖం నీది కాదు, అటు సొంత పార్టీ నాయకుడు అని కూడా చూడకుండా ప్రాంతేతరుడు అని చెప్పి లేకపోతే బతకనీకి వచ్చిండని చెప్పి మాట్లాడిపించినటువంటి సందర్భం. సో నిజంగా కేసీఆర్కి చిత్తశుద్ధి గిట్ట ఉంటే అన్ని ప్రాంత మనుషులను కూడా సమానంగా చూడాలనేటటువంటి చిత్తశుద్ధి మీకుంటే హరీష్ రావుని పాడి కౌశిక్ రెడ్డిని పార్టీలకి సస్పెండ్ చేయాలి. అయితే అరకపూడి గాంధీ మాత్రం తాను చెప్తూనే ఉన్నారు మొదటి నుంచి, తానుకి పిఎస్సి చైర్మన్ రావడంతో ఇదంతా పాడి కౌశిక్ రెడ్డి అలాగే కేసీఆర్ కేటీఆర్ వీళ్ళంతా వెనకుండి చేయనిస్తున్నారని చెప్తున్నారు. మీరు మాత్రం ఆయన అరకపూడి గాంధీ మాత్రమేమో బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్తున్నారు. ఆయన మాత్రం మొన్న అప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కండవా కప్పించుకోవడం, తర్వాత మీ పార్టీ అంటే ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఆయన ట్విట్టర్లో పెట్టడం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లుగా, మరి ఎలా చూస్తారు ఇదంతా? ఒకటి చెప్తా, ఆ రోజు మమ్మల్ని కలిసినటువంటి సందర్భంలో మమ్మల్ని కలిసినటువంటి తీరులో చేరుతుండేమో అని మేము అనుకున్నాం. కానీ ఆయన వ్యక్తిగతంగా తర్వాత వివరణనే ఇచ్చిండు. నేను నా నియోజకవర్గపు సమస్యల మీద నేను నేను పార్టీలో చేరట్లేదు, పార్టీలో చేరేటటువంటి ఆలోచన నాకు లేదని చెప్పి ఆయన వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిండు. దానికి గౌరవిద్దామా? లేకపోతే ఈరోజు పాపం బీఆర్ఎస్ పరిస్థితి ఎంత ఆగమ్య గోచరంగా అయింది అని అంటే, పాపం ఆయననేమో నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్తే ప్రతిపక్షంలోకి విచక్షణ ఏదితో కూడుకున్నటువంటి అధికారాలతో స్పీకర్ గారు ఆయనకి పిఎస్సి పట్టం కట్టబెడితే బీఆర్ఎస్ వాళ్ళమే మావాడు కాదని చెప్పి పంచాయతీలు చేస్తుండు. ఆయన ఏమో నేను బీఆర్ఎస్ వాళ్ళని అని చెప్పి పంచాయతీ చేస్తుండు. ఎంత వింత రాజకీయాలు నడుస్తున్నాయి ఇప్పుడు అని అంటే, బీఆర్ఎస్కి ఇక్కడ హరీష్ రావుకి ఆ పదవి కావాలబ్బా, ఆ పదవి నాకు రాలేదు కాబట్టి అటు సొంతోడు ఆయన కూడా ఎల్లగొట్టైనా సరే ఆ పదవి నేను తెచ్చుకోవాలనేటటువంటిది ఉంది. ఇది అసలు కథ. అయితే మధ్యలో పాడి కౌశిక్ రెడ్డిని పావుగా వాడుకున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, గత 10 ఏళ్ళుగా ఎన్నడూ లేనిది కూడా మళ్ళీ మరోసారి తెర మీదకి వచ్చింది తెలంగాణ సెంటిమెంట్, ఆంధ్ర తెలంగాణ అనేది. ఇది నిజంగా ఒక టర్న్ తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఈ మొత్తం బీఆర్ఎస్ సర్కర్స్లో పాడి కౌశిక్ రెడ్డి జోకర్ అయ్యింది అంతే. లాస్ట్కి వస్తే పెద్ద జోకర్ లెక్క పాడి కౌశిక్ రెడ్డి అయ్యిండనే నేను చెప్తా. ఎందుకు చెప్పనా, మొన్ననేమో మీసాలు మెలేసిండు, తొడలు కొట్టిండు, తర్వాత సంగతి చూస్తా అన్నాడు, ఆంధ్రోడ బతకనీకి వచ్చినావు అది ఇది అని అన్నాడు. మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ డే రాజకీయంలోకి వచ్చేసరికి మేమందరం కలిసి మాట్లాడుకుంటున్నాం అనేటటువంటి ఉద్దేశానికి వచ్చిండు. దీని తెర వెనకాల ఉండి నడిపిస్తున్నాడు వాడు, నీ సొంత స్టాండ్ నీకు లేదన్నట్టే కదా. కానీ మీకుంటున్నటువంటిది వెనకాల ఉండి విద్వేష రాజకీయాలు చేయించింది ఎవరో, నెక్స్ట్ డే సెంటిమెంట్ మార్పించింది ఎవరో, అన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు ఎవరు. నీ సొంత తెలివితేటలతోటి నువ్వు ప్రస్తావించినటువంటి దాఖలాలు అయితే మాకేం కనిపించదు. నీ వెనకాల ఉండి సూత్రధారి, అసలు పాత్రధారివి నువ్వు, సూత్రధారు అనేటటువంటిది హరీష్ రావు అనేది అందరికీ కనిపిస్తుంది.
అయితే ఒక వాదన కూడా ఉంది, రేవంత్ రెడ్డితో అరకపూడి గాంధీ అప్పటికప్పుడు టచ్లో ఉన్నారు, కావాలని అరకపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చి వాళ్ళ మధ్య చిచ్చు పెట్టారు అనే ఒక వాదన కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం అరకపూడి గాంధీ చాలా సౌమ్యుడైన పేరు ఉంది. అయితే మొన్న పాడి కౌశిక్ రెడ్డి మీద దాడి జరిగిన టైంలో కూడా ఆయన అనుచరులు చాలామంది వెళ్ళి ఈ దాడి చేయడం ఇవన్నీ చూసాం మనం. అయితే దీని వెనక రేవంత్ హస్తం అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం ఉందని కూడా ఆరోపిస్తున్నారు. అంటే అరకపూడి గాంధీ స్వతహాగా అలాంటోడు కాదు అంటున్నారు. ఆలాలి పంచాయతీ చేసుకుంటా కాంగ్రెస్ పార్టీని ఆపాదించడం ఏందో మాకు అర్థమవుతలేదు. మీ పంచాయతీ ఏముంటే మీ రూమ్లో చూసుకోరు, మీ పార్టీ ఆఫీస్లో చూసుకోరు, లేకపోతే ఒకరికొకరు మంగళారతులు పట్టుకోరు కాబట్టి బజార్లోకి వచ్చారు. మీరు ఎట్లనైనా కొట్లాడుకోరు, కానీ శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని ఖరాబ్ చేస్తామనంటే ప్రభుత్వం అనేటటువంటిది ఉపేక్షించదు. అసంఘటితమైనటువంటి కార్యక్రమాలకి తెరలేపుదామని చెప్పి గిట్ట కుట్రలు పన్నుతే వాళ్ళని కుక్కటి వేలతోటి పెకిలిస్తామని చెప్పి మేము హెచ్చరించినాం. ఏ ప్రభుత్వం అయినా చేయాల్సినటువంటి బాధ్యత అవునా కాదా? ఒక ప్రభుత్వం నడిపించేటప్పుడు నువ్వు కానీ నీ కుటుంబం నీ పిల్లలందరూ సంరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా? అదే పని కాంగ్రెస్ చేస్తుంది. మీకు బాగా ఎక్కువ అయ్యి మీరు పంచాయతీలు చేసుకుంటా, మీరు పదవుల కోసం మీరు కడుపులో కత్తులు పెట్టుకొని బజార్లోకి వచ్చి వేషాలు వేసుకుంటా, ఈరోజు వచ్చి బయటకు వచ్చిన రోజేమో చూసిరా పోలీసు వాళ్ళు కనీసం ఆపలేదు అన్నారు. ఇవన్నీ విధ్వంసాలు చేశారని ఎవరి కాళ్ళు హౌస్ అరెస్ట్లు వేసారేమో చూసిరా ఎమర్జెన్సీని తలపిస్తుంది మమ్మల్ని నిన్న వేసారు. మీ స్టాండ్ ఏంటిది భయ్? మాకు అర్థమైతే లేదు. పనిచేస్తుందా చిప్పు దొబ్బిందా మీకేమన్నా? మీకు ఎక్కడ లైన్ లేదు. నిజం చెప్పాలంటే ప్రతిపక్షంలో ఉంటున్నటువంటి నాయకుడు ఫామ్ హౌస్కి పరిమితమైండు, కొడుకేమో అమెరికాకు పరిమితమైండు, అల్లుడేమో ఏం చేయాలో తెలియక విధ్వంసపు రాజకీయాలు చేయాలనేటటువంటి కుట్రలు పన్నుతూ ఉన్నాడు. ఇవన్నీ బెడిసి కొడుతున్నాయి. ఇట్లా డకాయిట్ టీం లెక్క మీరు చేస్తున్నటువంటి ప్లాన్లు ప్రజలకి నచ్చకనే పార్లమెంట్ ఎన్నికలలో మిమ్మల్ని డక్అవుట్ చేసిర్రు. అయినా కూడా మీరు తీరిగిట మార్చుకోలేదనుకోండి, మిమ్మల్ని టోటల్గా మిమ్మల్ని మీ పార్టీని మీ నాయకులందరినీ కూడా రిటైర్ చేస్తారు రాజకీయాలకించి తెలంగాణ ప్రజలు. వారి సహనంతో మీరు ఎప్పుడు కూడా చిలగట మాడొద్దు దయచేసి. అయితే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర తెలంగాణ అంటూ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటే మళ్ళీ ఈ సెంటిమెంట్ని పెట్టుకొని పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారంటే పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ యొక్క వైఖరి చాలా స్పష్టంగా కక్కిరు. వాళ్ళు ఇతర ప్రాంతాల ప్రజల పట్ల వాళ్ళకు ఉండేటటువంటి ఆలోచనలు వాళ్ళ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతామని అనుకునేటటువంటి విషయాన్ని బయటికి కక్కిండు. అది సొంత రాష్ట్రం పిల్లలైనా కూడా ఉసిగొల్పి ఆత్మహత్యలకి ప్రేరేపించినటువంటి నాయకులు ఈరోజు సొంత పార్టీ నాయకులైనా కూడా ప్రాంతేతరుడు అని చెప్పి మాట్లాడటంలో వాళ్ళ బుద్ధిలో వంకర బుద్ధి అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందు నుంచే తోక వంకరోలే కాబట్టి వాళ్ళేం కొత్తది కాదు. వాళ్ళ స్వార్థం కోసం ఎంత నీచానికైనా పోతారు. కానీ మేము కాంగ్రెస్ పార్టీ నుంచి యావత్ తెలంగాణ ప్రజానికానికి ఇక్కడ నివసిస్తున్నటువంటి అన్ని ప్రాంత ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఈ అవకాశవాద స్వార్థ రాజకీయ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో రేపు పొద్దున వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని కూడా ఇట్లనే అనేటటువంటి దానికి వెనకడిగయ్యారు. ఇట్లాంటి విద్వేషాలకి రగల్చనీకే కుట్రలు పన్నుతారు. కాబట్టి మనము మన పిల్లలము విద్వేషాల యొక్క ఊబిలో పడకుండా తగిన జాగ్రత్తలు పడాలి. ఈ కుటుంబ స్వార్థం కోసం కుటుంబ రాజకీయాలు చేసేటటువంటి వీళ్ళు విద్వేషాలు రగులుతున్నటువంటి కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా బహిష్కరణ చేయకపోతే, బహిష్కరణ తీర్మానాన్ని తెలంగాణ సమాజం ప్రజలు తీసుకోకపోతే మన కుటుంబాలు రోడ్డున పడేటటువంటి పరిస్థితికి వీళ్ళు తీసుకొని వస్తారని చెప్పి నేను స్పష్టం చేస్తాను. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కూడా ఎక్కువ సీట్లు కూడా వాళ్ళే గెలిచారు. బీఆర్ఎస్లో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో కూడా ఎక్కువ సెటిలర్స్ ఉన్నారు కదా. అదాల బుద్ధి నమ్మించి వెన్నుపోటు పొడవడం వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు ఆనవాయితీ. అది రాజకీయ పొత్తుల్లో అయినా నమ్మించి ప్రేరేపించి ఆత్మహత్యలకు ప్రేరేపించడంలో అయినా, లేకపోతే డూప్లికేటు ధర్నాలు డూప్లికేటు దీక్షలు చేయటమైనా, లేకపోతే సంక్షేమాలు ఇస్తామని చెప్పి 10 సంవత్సరాలు పాతాళంకి తొక్కినటువంటి పరిపాలన అయినా, అన్ని విషయాల్లో కూడా వైఫల్యాలు తప్ప ఫలానా దాంట్లో బీఆర్ఎస్ పార్టీ సఫలీకృతమైనటువంటి అంశం ఒకటి ఉందా? లేదు. మీ ప్రాజెక్టులు అభివృద్ధి ఏమైందంటే కూలిపోయిన ప్రాజెక్టు చూపిస్తాడు వాడు. లేకపోతే మీ యొక్క నియామకాలు ఏమైనా సార్ మన నియామకాల గురించి మాట్లాడాలంటే కోర్టు పంచాయతీలలో ఆగినాయని చెప్తాడు ఇంకోడు. తర్వాత మరి ఆర్థికపరమైనటువంటి పరిపుష్టత ఏమైంది సార్ అంటే 7 లక్షల కోట్ల అప్పులు చూపిస్తాడు ఇంకోడు. వీళ్ళ మన గురించి ఆలోచన చేసింది. వీళ్ళ వైఖరి నచ్చకనే తెలంగాణ సమాజం వీళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. వీళ్ళ వైఖరి ఇంకా మారతలేదనే పార్లమెంట్లో గుండు సున్నాని ఇచ్చింది. అయినా మార్చుకోకపోతే బీఆర్ఎస్ నామ రూపం లేకుండా పోతుంది అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి మేము స్పష్టం చేస్తాం.
ఇక మేడం పార్టీ ఫిరాయింపుల విషయానికి వస్తే హైకోర్టు కూడా ఇటీవల ఒక డైరెక్షన్ అయితే ఇచ్చింది. స్పీకర్ ఎవరైతే ఉన్నారో 4 వారాల్లోపు దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి, లేదంటే సుమోటోగా మేమే దీన్ని స్వీకరిస్తామని చెప్పి అంటున్నారు. అంటే స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉండబోయే అవకాశం ఉంది, ఎందుకంటే పార్టీ మారిన వాళ్ళ విషయంలో? ఇప్పుడు స్పీకర్ డిస్క్రిప్షను, కోర్టుది సబ్జుడిస్ మ్యాటరు, దాని గురించి మేము ప్రస్తావించడానికే పెద్దగా ఉండదు, అవన్నీ మనం చూస్తాం. ఇక ఓకే, అంటే అసలు ఇట్లా దీంట్లో శాసనసభ వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకునే అవకాశం ఉందా అసలు ఎక్కడైనా? ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నలు అరకపూడి గాంధీ పేరైతే లేదు కదా, మరి గాంధీ మావాడు కాదంటాడు ఏందండి వీళ్ళు? గాంధీకి పిఎస్సీ చైర్మన్ ఇస్తే మావాడు కాదని అంటాడు ఏందండి? మన అసెంబ్లీ సెషన్ అయిపోయినాక ఇచ్చిన లిస్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో అరకపూడి గాంధీ గారి పేరు ఉంది కదా, మరి మావాడు కాదంటాడు ఏంది వీళ్ళు? మీ క్లారిటీ ఏంద్రని ఆయన మాకు అర్థమైతే లేదు. ఫస్ట్ ఆడబోయి కోట్లనేమో 3 పేర్ల మీద వేసారు, అది బాగానే ఉంది, వాళ్ళ మీద కొట్లాడుతారు. సబ్జుడిస్ మ్యాటర్ నేను దాని గురించి ప్రస్తావన చేయ. మీ పార్టీలో ఉండి పాపం మేము వేరే పార్టీలోకి రామని మీ పార్టీలో ఉంటామని విధేయత ప్రకటించుకుంటుంటే మావాడు కాదని చెప్పి ఆ పదవి గుంజుకుందామని చెప్పి పొమ్మనకుట పొగబెట్టేటటువంటి ఈ యొక్క చిల్లర రాజకీయాలు ఎందుకంటున్నా నేను. ఒకసారి హైడ్రా విషయానికి వస్తే హైడ్రా సంబంధించి కేటీఆర్ కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా పెట్టుకొని హైడ్రా పేరుతో హైడ్రామాలు ఆడుతున్నారు రేవంత్ రెడ్డి అంటున్నారు, ఏం చెప్తారు? ఐటీ పెట్టుకొని ఐటమ్ కొట్టినాడు ఆయన, మా గురించి చెప్పేది ఏముంటుంది? హైడ్రా పెట్టుకొని హైడ్రామా ఆడుతున్నామా, లేకపోతే డ్రామారావు దుఃఖం ఓపెన్ చేస్తున్నామా? ప్రజలు చూస్తలేరా? చూస్తురా లేదా? ఈరోజు 100 ఎకరాలు తిరిగి చెరువులకు సంబంధించినటువంటి జాగలను సంరక్షిస్తున్నటువంటి తరుణంలో దీన్ని హైడ్రామా అని ఎట్లా అంటావు? గుమ్మడికాయలు దొంగవాలంటే భుజాలు తడుముకున్నట్టు పెంక మీద పల్లి లెక్క ఎందుకు ఎగిరి పడుతురు? మీకు నష్టమైంది ఏమన్నా? రర్రీ వచ్చి జేసీబీలో చూపెట్టారు. మా 10 సంవత్సరాలను మేమేం పొడవలేకపోయినాం, అసమర్థులము. నాకు శాతగానవని పేరుకే ఐటీ పెట్టుకున్న మంత్రి పక్కన నేను కొట్టింది ఐటమ్ కానీ పబ్బులలో తిరిగినవని తప్ప నాకు పెద్ద పరిపాలన గురించి అవగాహన లేదు. ఇట్లనే ప్రజలు వరదలు వచ్చి కష్టాలలో ఉంటే అమెరికా టూర్లు పోయి బాపతిని నేను వచ్చిన తర్వాత కూడా కనీసం పరామర్శించనీక పోకుండా మా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికాడికి పోయి చేసిన మంచి పని అనేటటువంటి కనీస పరిజ్ఞానం లేనటువంటి ఒక బుద్ధిహీన కేటీఆర్ ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి ఆయన ప్రస్తావిస్తే కూడా నింటడా? నీ ముఖానికి ఏమైనా చేసినావా నువ్వు చెప్పు? ఇదే కాదు, చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి నడుస్తున్నారు, అందుకే హైడ్రాని తీసుకొచ్చారంటున్నారు. ఆంధ్ర ప్రజానికమే, ఆంధ్ర ప్రభుత్వమే హైడ్రా లాంటిది రావాలని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటుంటే తలతి కలవడా, లేకపోతే తలకాయ ఊడిపోయి కింద గిట్ట పడ్డదా? నీకు బుర్ర అంటే ఎటు లేదు, ఎప్పుడో ఊసిపోయింది, కానీ తలకాయ కూడా పోయినట్టుంది. తలక్ మాష మాటలు మాట్లాడుకుంటా ఎవరి మీద ఆధారపడి ఉంటారు, ఎవరి నిర్ణయాలను ఇంకొక రాష్ట్రం కావాలని చెప్పి కోరుకుంటుంది. ఏదైనా మనం మాట్లాడితే జనాలు మనల్ని ఉంచుతారు పట్టుకొని, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం అని కూడా అనుకుంటలేరా? అన్ని సిగ్గు తప్పేసిరు, పేరుకే బట్టలు వేసుకుంటారు, కానీ అన్ని వదిలేసిరు వాళ్ళు. నేను చెప్తున్నా అది కూడా. చివరికి ఒక ప్రశ్న, జనరల్గా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 వచ్చిందంటే విలీనమా విమోచనం అనే సందిగ్ధం ఉండేది. ఈసారి కాంగ్రెస్ సర్కార్ మాత్రం ప్రజాపాలన దినోత్సవంగా జరుపుతుంది. అసలు ఏంటి ఈ ప్రజాపాలన దినోత్సవం, ఏంటి దీని ప్రాముఖ్యత ఏంటి, ఏం చేయబోతున్నారు? డెమోక్రసీ అంటే ఏంది? పవర్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్. మన రాజ్యం మన చేతిలో, ప్రజలు తీసుకునేటటువంటి నిర్ణయాలు, ప్రజల సంక్షేమాలు, ప్రజల అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు, నెక్స్ట్ తరాల భవిష్యత్తు. ప్రజాపాలన ఏమేం చేస్తుంది? నిరుద్యోగులకు కొలువులు కావాలంటే ప్రభుత్వంలో కొలువులు మనం ఇస్తున్నాం. తర్వాత సంక్షేమాలు కావాలంటే మహిళలకు ఉచిత రవాణా అయినా, 500కే సిలిండర్ అయినా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అయినా, తర్వాత డ్వాక్రా అంగన్వాడీ మహిళలకు పెద్దన్న పాత్ర పోషించేటటువంటి విధంగా కార్యాచరణ రూపొందించడమైనా, లేకపోతే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కాదు స్కిల్తో కూడినటువంటి తెలంగాణ బిడ్డల్ని తయారు చేసుకోవాలి మనం అని చెప్పి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అయినా, ఫార్మా క్లస్టర్లు అయినా, లేకపోతే స్పోర్ట్స్లో కూడా ఒలింపిక్స్లో కూడా తెలంగాణ రాణించాలనేటటువంటి ఉద్దేశంతో మరి స్పోర్ట్స్ యూనివర్సిటీలు అయినా అన్ని రకాలుగా ముందు ఆలోచనలతోటి ప్రభుత్వం ముందుకు పోతుంటే రీజనల్ రింగ్ రోడ్ అయినా, కనెక్టివిటీ రోడ్లైనా, లేకపోతే ఏడ చుక్క నీరు నిలబడకుండా హైడ్రా అనేటటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పుతో ప్రకృతి పరిరక్షణ అయినా దీన్ని ప్రజా పరిపాలన అంటారు. ఇది అందరితో సాధ్యం కాదు. నోటి మాటలకే పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి, కేవలము కమ్యూనల్ వైలెన్స్లు క్రియేట్ చేసి పబ్బం గడుపుకోవాలనేటటువంటి బీజేపీకి అర్థమయ్యేటటువంటి భాష కాదు. ఇది కేవలం ప్రజల్ని అర్థం చేసుకొని పరిపాలన నడిపించేటటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలిసిన్నది కాబట్టి, అంటే ప్రజలకి తెలిసిన్నది కాబట్టి ఇది ప్రజాపాలన దినోత్సవంగా మేము జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది కాంగ్రెస్ పార్టీ అయితే హైడ్రా విషయంలో అయితే చాలా స్పష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్ నేతలు, ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అవగాహన రాహిత్యంతో వాళ్ళంతా హైడ్రా మీద విమర్శలు చేయడం సరికాదని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17ని నిర్వహించబోతున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ప్రజలకు అందుబాటులో, ప్రజలకు ఏ విధంగా పరిపాలన అందిస్తుంది, వీటన్నిటిని కూడా ముఖ్యంగా చూసుకుంటే ఎప్పుడు సెప్టెంబర్ 17 వచ్చినా ముఖ్యంగా చూసుకుంటే విలీనమా విమోచనమా అనే సందిగ్ధం ఉండేది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్
స్టాప్ పెడుతూ కూడా కాంగ్రెస్ సర్కార్ అయితే ఈ ప్రజా పాలన దినోత్సవంగా సెప్టెంబర్ 15ని ప్రకటించి ఘనంగా జరిపేందుకు కూడా సిద్ధమవుతుంది. కెమెరామెన్ అభితో మణిశంకర్, పల్లవి టీవీ, హైదరాబాద్.